నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ ఆర్ఆర్ స్పెషలిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, కిందటి వీడియోలో వశీకరణం ఎలా చేశారు అని తెలుసుకోవచ్చు అని చూపించారు ఒక మిషన్ తెచ్చి మాకు. సో ఈ వీడియోలో వశీకరణం చేసిన వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఒకవేళ చేశారు అనిపిస్తే సులువుగా ఎలాంటి మార్గం ఉంటుంది సార్? ఏదైనా రెమెడీ ఉంటుందా దాని నుంచి తప్పించుకోవడానికి? చెప్తాను, క్లియర్గా చెప్తాను. దానికి సంబంధించిన ఒక మ్యాన్ మేడ్ రాడ్ ఉంటుంది, ఒక లిక్విడ్ కూడా ఉంటుంది. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను కూడా. ఇలాంటి బారిన అంటే ఎవరైనా ఒకట చేస్తే కనుక ఎలాంటి లక్షణాలు ఉంటాయో చెప్తాను, అవన్నీ క్లియర్గా ఉంటుంది. ప్లస్ టూ, మనము స్టాండర్డ్గా ఉండాలి, మన లైఫ్ స్టాండర్డ్గా ఉండాలి, మన బాడీ స్టాండర్డ్గా ఉండాలి, మనం బాగుండాలి, మన పైన ఎవరి కన్ను పడద్దు, మన పైన మనం చేసే పనిలో డబ్బు వస్తుంటుంది, నరదిష్టి పడుతుంది, ఇదంతా కూడా పడకుండా చేసుకోవాలంటే ఒకటి కుబేర రాడ్ ఉంది. తర్వాత మనకు కమ్యూనికేషన్ కోసము మన మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలి. ఎలాంటి నంబర్ ఉండాలి, అసలు ఎలాంటి నంబర్ ఉంది మీకు అనేది చాలా వీడియోలో చెప్పాను. క్లియర్గా కింద స్క్రోల్ అయిన నంబర్కి చెప్పినా కూడా నేను కూడా మీతో మాట్లాడతాను. కావాలంటే ఇక్కడ స్క్రోల్ అయిన నంబరు నా నంబరే, నేనే మాట్లాడతాను. మళ్ళీ చాలామంది అనుకుంటున్నారు నంబరు వేరే వాళ్ళది ఇచ్చారేమో, లిఫ్ట్ చేస్తారో లేదో అవన్నీ కూడా అనుకుంటున్నారు. లేదండి, ఇక్కడ నా నంబరే ఉంటుంది. కంప్లీట్గా నేనే మాట్లాడతాను. ఏదున్నా సరే నేను మాట్లాడాక మీ ప్రాబ్లం తెలుసుకున్న తర్వాత మా ఆఫీస్ వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేస్తాను. వాళ్ళు మీ దగ్గర టోటల్గా మీ డీటెయిల్స్ తీసుకొని మళ్ళీ కూడా నేనే మాట్లాడతాను. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏదైతే చెప్తున్నానో అది క్లియర్గా కరెక్ట్గా ఉంటుంది, చూసుకోండి. అలాగే మనము వెహికల్ నెంబర్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వెహికల్ నెంబర్స్లో 3478 నెంబర్స్ లేకుండా చూసుకోండి. ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. ఇవన్నీ న్యూమరాలజీ పరంగా. అలాగే ఆరా పవర్స్ కూడా మనకు కావాలి కాబట్టి ఈ వీడియోలో దాదాపు కొంచెం ఆరా పవర్స్ గురించి కూడా మీకు క్లియర్గా తెలియజేస్తాను. మనకు ఆరా పవర్ లేకపోతే మనకు ఎవరైనా ఏదైనా చేసే అవకాశం ఉంది. ఇక్కడ ఇది ఒక రెమెడీ అండి. దీనికి మన పిల్లలు ఉంటారు, హాస్టల్స్లో చదువుతూ ఉంటారు, లేకపోతే ఇంట్లో మనతోనే ఉంటారు. మనకు తెలియకుండా కూడా ఎవరైనా ఏదైనా ఐటమ్స్ ఇచ్చి అవన్నీ ఇచ్చి ఇది చేయొచ్చు. అలాగే వీటిని మనం వెళ్తుంటే మన కార్లలో కానీ ఎక్కడైనా కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే టోటల్గా నెగటివ్ నుంచి పాజిటివ్ చేసే ఈ రాడ్తో వాళ్ళు పడుకున్న ప్లేస్లో వాళ్ళ తల కింద పెట్టుకోవాలి. రెండోది, మనం కార్లలో వెళ్తుంటే కార్లో కూడా పెట్టుకోవచ్చు. ఎటువంటి నెగటివ్స్ కానీ ఏది కానీ ఇది లైఫ్ లాంగ్ పనిచేస్తుందండి. మళ్ళీ ఏదో ఒకరోజు పనిచేసేది అదని కాదు. ఒకవేళ ఇక్కడ మనము ఏం చెప్పాము లాస్ట్ వీడియోలో, వశీకరణ ఎట్లా చేస్తారు, ఎట్లా తెలుసుకోవచ్చు. చేసేదైతే నాకు పెద్దగా ఐడియా లేదు, కానీ తెలుసుకోవడం నాకు తెలుసు. ఎందుకంటే మన ఆర్ఆర్ స్కాన్ మిషన్తో ఫస్ట్ ఏంటంటే వాళ్ళకు తల్లిదండ్రుల మాట వినరు. రెండోది, వాళ్ళ ఫేస్ గ్లో అనేది తగ్గిపోతుంది. అంటే రోజు రోజుకు ఎవరైతే మనకు వశీకరణ చేశారో వాళ్ళు వీళ్ళకు దగ్గర అవుతూ ఉంటారు. దగ్గర అయ్యే కొద్దీ వాళ్ళ మాటలు వినుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తుంటారు. అదంతా కూడా చాలా ఇబ్బందికరమైన విషయం. కాబట్టి ఇది మీరు ఈ చిన్న లిక్విడ్ ఒక 40 డేస్ నుంచి 50 డేస్ ఇది వాడాలి. ఇట్లా వచ్చి ఉంటే కనుక మీరు కన్సల్టేషన్లో నేను ఎట్లా ఒకవేళ ఓన్లీ సార్ నాకు ఇట్లా వచ్చిందేమో అనే ఒకవేళ మీకు ఫీలింగ్ ఏమన్నా ఉంటే కనుక నాకు మీ సెల్ఫీ ఫోటో పెట్టండి. మీరు ఎక్కడున్నా సరే ఈ 2 ఐటమ్స్ మీకు పంపిస్తాను. ఎలా వాడాలో కూడా నేను చెప్తాను. ఇది రేటు కూడా ఏం పెద్దగా ఎక్కువేం ఉండదు, లక్షలలో ఏముండదు, వేలల్లోనే ఉంటుంది, 2 డిజిట్స్లోనే ఉంటుంది, పెద్దగా ఏమి ఉండదు. అది చూసి తీసుకోవచ్చు. ఇది కూడా తక్కువనే ఉంటుంది. ఇదేంటంటే ఎవరైనా ఇప్పుడు వశీకరణం అంటే మందులు పెట్టినారో కడుపులోకి వేస్తారు కదా, అది ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే కడుపులోంచి టోటల్గా బాడీ మొత్తం స్ప్రెడ్ అయినప్పుడు మన బాడీని మొత్తం కూడా అది వీక్ చేస్తుంటుంది. అంటే వీక్ అయిపోతూ ఉంటారు. అంటే పెట్టిన వ్యక్తే కాకుండా కూడా ఫస్ట్ ఎవరైతే పెడతారో ఈ మందులకు సంబంధించి వాళ్ళ మాటలు బాగా వింటుంటారు. ఆ తర్వాత అందరి మాటలు కూడా వింటూ ఉంటారు. అంటే ఈ వ్యక్తి ఒకసారి డౌన్ఫాల్ అయినప్పుడు ఎవరేం చెప్పినా కూడా ఓకే 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 అంటూనే ఉంటారు. కానీ దీని వలన మనము ఆ బారి నుంచి అంటే
చాలామంది కక్కిస్తామంటుంటారు. నాకు ఈ మధ్యకాలం నేను వశీకరణం ఉంది అంటే సార్ ఎప్పుడో నాకు 4 ఏళ్ళ అయింది కిందట ఒకళ్ళు చేశారంట వేరే దగ్గరికి తీసుకుపోయి కక్కిచ్చారు సార్ అంటారు. ఆ కక్కిచ్చర్లు ఏమీ లేవు. ఇప్పుడు ఒకసారి అది వస్తే ఏమో మ్యాజిక్ లాగానే ఉంటుంది. అది కడుపులోకి పెడితే కడుపులోంచి స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు మనం తిన్న తిండి ఏమవుతుంది, బాడీ మొత్తం రక్తం ద్వారా స్ప్రెడ్ అయిపోయి టోటల్గా నరనరాల్లో పాకి ఉంటుంది. దాన్ని ఏం చేస్తామంటే టోటల్గా బాడీలో ఎక్కడెక్కడైతే కరెక్ట్గా మనకు చేసే దాంట్లో అక్కడ అప్లై చేపిస్తాం. ఆ అప్లై చేసినప్పుడు ఆ రక్తంలోకి ఇది కూడా వెళ్ళిపోయి ఆ ఏదైతే మందు ప్రభావం ఉందో ఆ ప్రభావాన్ని మెల్లిమెల్లిగా తగ్గించేస్తుంది. ఇది తగ్గించేసినప్పుడు మనకు టోటల్గా మనము నార్మల్ పొజిషన్కి వచ్చేస్తాం. ఈ 40-50 డేస్లో దాదాపు ఆల్మోస్ట్ 10 డేస్కి ఒక పవర్ వచ్చేస్తుంది. ఇబ్బంది ఏమి ఉండదు. చేశారు అనిపించిన వాళ్ళు ఈ రెమెడీ యూజ్ చేస్తే నాకు ఫోటో పెడితే నేను చెప్తాను ఎస్ఆర్నో చెప్తా. ఏదో ఉంది కదా ఇంకా మీరు తీసుకోండి ఇంకా అని కూడా నేను చెప్పాను. ఫస్ట్ తెలుసుకోవాలి. మీకు ఒక ఐడియా. ఇప్పుడు ఫస్ట్ మీ యొక్క ఫేస్, ఒక లేడీస్ అయినా జెంట్స్ అయినా మన పిల్లలైనా ఎవరైనా సరే ఫస్ట్ గ్లోనెస్ తగ్గుతుంది మీకు. ఆ గ్లో తగ్గినప్పుడు మీకే అర్థమైపోతుంది. ఎవరి మాటలన్నా ఏదో అట్లా వింటూ ఉంటే ఆ ప్రాబ్లం మీకు తెలిసిపోతుంది. ఈజీగా కనిపెట్టచ్చు. భర్త అయినా కనిపెట్టచ్చు, భార్య అయినా కనిపెట్టచ్చు, పిల్లలైనా కనిపెట్టచ్చు. ఇది చూసుకోండి. చాలా వరకు నేను హైదరాబాద్లో ఒక మంచి వ్యాపారవేత్త ఉన్నాడు. వాళ్ళ అమ్మాయి ఓన్లీ 10th క్లాస్ ఉంది అమ్మాయి. వీళ్ళ ఎవరైతే బావమరిది ఉన్నాడు, బావమరిదికి అబ్బాయి, వీళ్ళు లో స్టేజ్లో ఉన్నారు. అంటే కొన్ని రోజులు ఒక 10 years నుంచి ఈయన వేరే బిజినెస్ చేస్తున్నాడు. ఇతను ఈ బిజినెస్లో ఇతనికి బాగా కలిసి వచ్చింది. ఇతనికి ఒక 3-4 floors బిల్డింగ్ వేశాడు. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వీళ్ళు ఏదో మందు పెట్టారు అంటే అప్పటి నుంచి ఆ అమ్మాయి వాళ్ళ మాటలు వినుకుంటూ వాళ్ళ సైడ్ వెళ్తూ వాళ్ళకి మెసేజ్ చేసుకుంటూ వాళ్ళకి వాళ్ళకి ఇద్దరికి చేడింది. అయినా ఈ అమ్మాయితో జస్ట్ ఏదో వెళ్ళి ఆ అమ్మాయికి అది పెట్టిన తర్వాత నుంచి వాళ్ళతో క్లోజ్ అయిపోయి ఆ అమ్మాయి అతను తప్ప పెళ్లి చేసుకోనని చెప్తుందంట. ఆ అమ్మాయి చదివేది 10th క్లాస్ ఓన్లీ. ఇప్పుడు 10th క్లాస్ చాలా చిన్న అట్లాంటి అమ్మాయికి చేశారు. అంటే వాళ్ళేమో 0 స్టేజ్లో ఉన్నారు, ఇతనేమో ఒక లెవెల్లో ఉన్నాడు. మంచి కార్లు కొన్నాడు, అన్నీ కొన్నాడు, కానీ చదువు రాదు ఆయనకి. కానీ బిజినెస్లో బాగా ఎదిగాడు. సార్ ఇట్లా అని నాకు ఫోన్ చేసి ఏడిస్తే నేను చెప్పాను ఒకటేసారి, బాబు ఏం కాదు నేను వస్తానని చెప్పి ఇంటికి వెళ్ళి కుబేరా రాడ్స్ ఇన్స్టాల్ చేసి దీనికి సంబంధించిన ఐటమ్స్ ఇస్తే ఒక 15 days అయింది, కొద్దిగా నార్మల్ స్టేజ్కి వచ్చింది సార్, బాగానే ఉందని చెప్పేసి అన్నాడు అతను. అంటే ఇలాంటివి జరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎవరు మనల్ని నమ్మించే ప్రతి వ్యక్తి కూడా నమ్ముతారు. ఇది చాలా వీడియోల్లో కూడా చెప్పాను నేను. మనకు తెలియకుండా నాన్ వెజ్లో ఎక్కువ పెడుతుంటారు. ఇది జాగ్రత్త. నాన్ వెజ్ అయితే కనుక నాన్ వెజ్లో వచ్చే మందులు ఏదైతే తొందరగా స్ప్రెడ్ అవుతాయనే ఉద్దేశంతో పెడుతుంటారు. అది కూడా చూసుకోండి. అట్లాగే వెజిటేరియన్ ఐటమ్స్లో కూడా స్వీట్లలో ఎక్కువ పెడుతుంటారు. అది కూడా చూసుకోండి, జాగ్రత్త. ఎక్కువ ఏంటంటే తినకండి దయచేసి. ఏంటంటే వాళ్ళ మీద మీకు ఏమైనా అనుమానం ఉంటే కనుక వాళ్ళు ఇచ్చే ఐటమ్స్ తినకండి. కొంతమంది ఏంటంటే ఇంట్లోని మొక్కల్లో పోస్తున్నారు. అంటే ఆ లిక్విడ్స్ ఏంటంటే మొక్కలు పెరుగుతుంటాయి కదా, ఆ పవర్ఫుల్ మొక్కల ద్వారా కూడా వీళ్ళ గాలి ద్వారా కూడా స్ప్రెడ్ అయ్యి వచ్చి గాలి ద్వారా కూడా వచ్చి చాలా చోట్ల చూశాను నేను. అది కూడా డేంజరే. సార్ ఈ మధ్య కూడా సోషల్ మీడియాలో చాలా యాడ్స్, చాలా మంది అవును దాని బారిన కూడా బాగా పడుతున్నారు, డబ్బులు పోగొట్టుకుంటున్నారు చాలా మంది. కొంతమంది నాకు కూడా ఫోన్ చేశారు, వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి పని చేయించుకున్న తర్వాత పని అవ్వదు సార్, డబ్బులు ఎందుకు మరి అట్లా చేస్తున్నారు. కానీ అయితే నాకు కూడా ఫోన్ చేస్తారు కొంతమంది, సార్ ఇట్లా మా ఆఫీస్లో ఒక అతను ఫోన్ చేశాడు. ఆయనకు 50+ ఏముంటాయి. మా ఆఫీస్లో ఒక ఆమె ఉంది సార్, అసలు నేను ఎట్లా తిట్టానంటే అట్లా ఫోన్లో అట్లా అన్నాను. మా ఆఫీస్లో ఒక ఆమె ఉంది సార్, ఆమె మీద నేను ఇష్టపడుతున్నా, వశీకరణ చేస్తారా సార్ మీరు? వశీకరణ బాబు నేను తీసేస్తానంటే నువ్వు చేస్తావా అని అడుగుతున్నావు, ఇది ఎంతవరకు కరెక్ట్? నువ్వు మళ్ళీ ఫోన్ చేసావంటే కంప్లైంట్ ఇస్తానని చెప్పాను. అట్లే అలాంటివి కూడా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా. నాకైతే తీసివేయడం మా గురువు నేర్పారు, కానీ వచ్చేది మాత్రం మాకు నేర్పలేదు. 100% మీ లైఫ్లో ఇలాంటివి జరుగుతుంటాయి. ఏదైనా సరే చేసుకోండి, హ్యాపీగా మన లైఫ్ని సక్సెస్ చేసుకొని ముందుకెళ్దాం. 100% సక్సెస్ బాటలో నడవండి. మన దేశానికి అంతో ఇంతో పేరు తీసుకురావాలి, కానీ ఇట్లాంటి చెత్త పనులలో చేసుకొని వేస్ట్ కానీ. అందుకనే ఇలాంటి చెత్త పనులు వద్దు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనే దానితో నేనైతే అదే నినాదంతో పోతున్నా. మీరు కూడా అదే నినాదంతో ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఏదైనా సమస్యలు మీ పిల్లలకు కానీ పక్కన ఫ్రెండ్స్ కానీ ఎలాంటి సమస్యలు ఉంటే తీర్చుకొని హ్యాపీగా ఉంచడం ట్రై చేయండి. కానీ ఉన్న 10 రోజుల్లో ఒక
10 ఏళ్ళు ఉంటామేమో, ఇంకా అంతకన్నా ఏముంటుంది. దీంట్లో ఇదంతా చేసి చెడు చేసి అవసరమైన పనులు కాదని నా ఉద్దేశం. చేసుకొని హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ. తప్పకుండా సార్, థ్యాంక్ యూ. ఓకే అమ్మా. చూసారు కదా, వశీకరణ బారిన పడి ఎవ్వరు కూడా డబ్బులు పోగొట్టుకోకూడదు. ఒకవేళ మీకు చేశారు అనిపించినా, సార్ చెప్పిన లక్షణాలు ఉన్నాయి అనిపించినా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.